హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏ తేదీని విడుదల చేయబోతున్నారు, మొదటి విడత కింద ఎంత విడుదల చేయబోతున్నారు, అలాగే అర్హుల లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రైతుల ఖాతాల్లో 20,000 రూపాయల వరకు జమ చేయడానికి సిద్ధపడుతుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 రూపాయలు. సో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో కలిపి మొత్తంగా 20,000 రూపాయలు వేయబోతున్నారు. 3 విడతల్లో విడుదల చేయడం జరుగుతుంది. 4 నెలలకు ఒకసారి విడుదల చేస్తారు. సో ఈ అన్నదాత సుఖీభవ మొదటి విడత కింద 5,000 రూపాయలు విడుదల చేస్తారు. అలాగే పీఎం కిసాన్ 2,000 రూపాయలతో కలిపి మొత్తంగా 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందో అప్పుడే మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విడుదల చేస్తుందని తెలియజేయడం జరిగింది. ఈ జూన్ 20వ తేదీన యోగా డే సందర్భంగా విడుదల చేస్తామని చెప్పారు, కానీ పోస్ట్పోన్ చేశారు. సో పీఎం కిసాన్ 20 విడతకు సంబంధించి వెబ్సైట్లో విడుదల చేయడానికి డేట్ ఏమీ మెన్షన్ చేయలేదు. సో దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సమయానికి విడుదల చేస్తామని అంటున్నారు. మ్యాక్సిమం మనకు ఈ నెల ఆఖరిలో అంటే ఈ జూన్ 30 తేదీ వచ్చేలోపు ముందు తేదీల్లో పడే అవకాశం ఉంది. ఒకేసారి రైతుల ఖాతాల్లో 7,000 రూపాయలు జమ అవుతాయి. కేంద్ర ప్రభుత్వం నుండి 2,000 రూపాయలు, మన రాష్ట్ర ప్రభుత్వం నుండి మొదటి విడత కింద 5,000 రూపాయలు విడుదల చేస్తారు. సో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డు, అలాగే పొలానికి సంబంధించిన 1B అడ్డంగిల్, అలాగే బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు సచివాలయంలో రైతు సేవా కేంద్రాల్లో ఇవ్వాలని అన్నారు. సో ఎవరి డీటెయిల్స్ అయితే ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్లో లేవో వాళ్ళు వేలుముద్ర వేసి వాళ్లకు సంబంధించిన ఈకేవీసీ చేసుకోవాలని ప్రభుత్వం తెలియజేసింది. సో ఖచ్చితంగా రైతుకి ఫార్మర్ డిజిటల్ కార్డు అనేది ఇస్తున్నారు. ఆ కార్డు ఉన్న వారికి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్, యంత్రసేవ, ఎరువులకు సబ్సిడీ, అలాగే తక్కువ రేటుకు పురుగుల మందులు, ఎరువులు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు ఈ కార్డుకి అప్లై చేసుకోండి. అలాగే మనకు అర్హుల లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఏపీ అన్నదాత సుఖీభవ .gov.in అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ నా యువర్ స్టేటస్ అని ఉంటుంది. ముందు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఉంటుంది, దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీకు డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఆన్లైన్లో చెక్ చేసుకోవడం రాకపోతే మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి చెక్ చేసుకోండి, లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఈ అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు విడుదల చేస్తే మనకి ఈ నెల చివరాఖరులో కల్లా అంటే ఈ జూన్ 30 తేదీ వచ్చేలోపు ముందు తేదీల్లో విడుదల చేసేస్తారు. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే డేట్ ఫిక్స్ చేస్తే నేను చెప్తాను. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.